హాయ్ ఫ్రెండ్స్, మీ జుట్టు రాలిపోతుందా, డాండ్రఫ్ ఉందా? అయితే దీన్ని ఫాలో అవ్వండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు, కొంచెం మందారపాకు, కొంచెం పెరుగు కూడా వేసుకోండి. షైనింగ్ వస్తుంది. ఈ మొత్తం కలిపేసి మిక్సీ వేసుకోండి. మిక్సీ వేసుకున్నాక బాగా మెత్తగా వచ్చిందో లేదో చూడండి. నానబెట్టిన మెంతులు ఉంటాయి కదా, ఆ వాటరే యూస్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో పెట్టేసుకోండి. తర్వాత హెయిర్కి అప్లై చేయడమే, అది కూడా ప్రాసెస్ ఉంటుంది. పాయి తీసి అప్లై చేసుకోవాలి. మనకి ఎక్కువ ఫోర్ హెడ్ దగ్గర హెయిర్ ఊడిపోతుంది. లాస్ట్లో చిట్లిన ఎంటుకలు ఉంటాయి కదా, వాటికి బాగా అప్లై చేయాలి. అండ్ ఫోర్ హెడ్ దగ్గర కూడా అప్లై చేయాలి. మనకి హెయిర్ గ్రోత్ అవ్వాలంటే లాస్ట్లో అప్లై చేయాలి. ముందు హెయిర్ రావాలన్నా కానీ అదే ఫస్ట్ ఫోర్ హెడ్ దగ్గర అప్లై చేయండి. చాలామంది లాస్ట్లో వదిలేసుకుంటారు మొత్తం అల్లినాక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి. కానీ అలా వదిలేసుకోవడం వల్ల మనకి జుట్టు చిట్లిపోయిద్ది, ప్లస్ చాలా ఎక్కువ రాలిపోయిద్ది. అలా కాకుండా చివరి దాకా అల్లుకొని పైకి పెట్టుకుంటే అది జుట్టు రాలదు, ప్లస్ జుట్టు పెరిగిద్ది కూడా. ఇది మొత్తం అప్లై చేసినాక చివరిలో ముడేసేయండి. ముడేసిన తర్వాత కూడా మళ్ళీ అప్లై చేయాలి. అప్పుడే ఇంకా జుట్టు మొత్తానికి పట్టిద్ది. అది 1-2 అవర్స్ ఉంచుకొని ఇంకా హెడ్ బాత్ చేసేయడమే. హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా చేసేస్తారు, డైరెక్ట్గా అప్లై చేస్తారు. కానీ ఇలా బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత 2 మినిట్స్ షవర్ కింద నుంచొని అది హెడ్ని మొత్తం తడిపినాక ఇది అప్లై చేసుకోండి. డైరెక్ట్గా షాంపూని వాడితే మాత్రం మీ హెయిర్ ఊడిపోయిద్ది. సో అలా చేయొద్దండి.